హాయ్ అండి, మీరు చూస్తున్నారు డీకే టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. అదేమిటంటే ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ని ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ అనేది ఫ్రెండ్స్ ఫస్ట్ది. దాని మీద మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసినాక మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంటర్ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంది కదా, మీరు ఫస్ట్లో ఏదైతే పీవీసీ కార్డుకి అప్లై చేసినప్పుడు మీకు 14 అంకెల ఎస్ఆర్ఎన్ నెంబర్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఎస్ఆర్ఎన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. కింద చూడండి ఎంటర్ క్యాప్చర్ ఉంది కదా, ఎంటర్ క్యాప్చర్ ప్లేస్లో పక్కనటువంటి క్యాప్చర్ని మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. టైప్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే టెక్నాలజీకి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ చేసి టైప్ చేయగానే ఇక్కడ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, మన 14 అంకెల ఎస్ఆర్ఎన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ ఆర్డర్ డేట్ ఉంది కదా, మనం ఏదైతే పీవీసీ కార్డుకి అప్లై చేసామో ఆ రోజు డేట్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కరెంట్ స్టేటస్ ఉంది కదా ఫ్రెండ్స్, కరెంట్ స్టేటస్ ఇక్కడ ప్రింట్ ప్రాసెస్లో ఉంది ఫ్రెండ్స్. అంటే ప్రింటింగ్ ప్రాసెస్లో ఉందని అర్థం ఫ్రెండ్స్. లేదంటే ప్రింటింగ్ అయిపోయితే ప్రింటింగ్ కంప్లీట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.